పర్యాటకంలో 99 ఏళ్లకు భూ కేటాయింపులంట. పెట్టుబడులు 50 కోట్లు దాటితే ఓకే అంట. అంతకంటే తక్కువ పెట్టుబడుల మీద బిడ్డింగ్ ద్వారా భూములు, భారీ మెగా పెట్టుబడుల లక్ష్యంగా భూ కేటాయింపుల విధానం 2024-29ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో రోడ్ల పక్కన సౌకర్యాల కల్పనకు 1 నుంచి 3 ఎకరాల భూమి కేటాయిస్తారట. మల్టీప్లెక్స్లు అయితే 2 నుంచి 3 ఎకరాలు ఇస్తారట. టెంట్ సిటీలు అయితే 5 ఎకరాలు ఇస్తారట. హోటళ్ళు అయితే 5 ఎకరాలు ఇస్తారట. వినోద కేంద్రాలు 5 ఇస్తారట, 5 ఎకరాలు ఇస్తారట. మైస్ సెంటర్లు 10 ఎకరాలు ఇస్తారట. ఇతర పర్యాటక ప్రాజెక్టులకు 10 ఎకరాలు ఇస్తారట. రిసార్ట్లు, జంగిల్, లగ్జరీ, బీచ్ లాంటి వాటికి 15 ఎకరాలు ఇస్తారట. థీమ్ పార్కులకు 25 ఎకరాలు ఇస్తారట. గోల్ఫ్ కోర్టులు 150 ఎకరాలు ఇస్తారట. పర్యాటక రంగానికి సంబంధించి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని తీసుకోబోతున్నారు అన్నటువంటిది తాజాగా ఈనాడు ప్రొజెక్ట్ చేసుకోండి. చాలా మంచి ఆలోచన. కాకపోతే 99 ఏళ్ళు లీజ్ ఎందుకు? 99 సంవత్సరాల పాటు ఇక్కడ వెంటనే ఏమంటారంటే 99 ఏళ్ళు లీజుకి ఇవ్వడం ఎందుకు, అడిగి డబ్బులు అమ్మిబడేస్తే పోతుంది కదా అంటారు. కాదు, అమ్మిబడేస్తే వాడు ఆ డబ్బులు దాన్ని వాడు తర్వాత అమ్మేసుకోవచ్చు ఎవడైనా సరే, అందువలన ప్రయోజనం లేదు. అలా కాకుండా లీజ్ అయినప్పుడు ఏడాదికి ఇంతని రాష్ట్రానికి ఒక ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. అంటే లైక్ అద్దెకిచ్చినట్టు కదా. కాకపోతే భారీగా రాకపోవచ్చు, కానీ ఇక్కడ 2 రకాలు ఉంటుంది. వీళ్ళు తీసుకున్న కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ వెరైటీస్ వల్ల జిఎస్టీ వస్తుంది. ఆ తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తుంటే టికెట్లు వీటి మీదనే జిఎస్టీ వస్తుంది. ప్లస్ లీజ్ డబ్బులు వస్తాయి. మంచి ఆలోచన.